పేరు బోడా బాలాజీ, వెంకటాపురం విలేజ్, సంతగొండ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. సీడు నేను ఆన్లైన్ లో బుక్ చేశాను. స్వస్తిక్ తేజ మొలక శాతం కూడా నెంబర్ 1 వచ్చింది. నాదే చేలో వేసుకున్నా, నాదే చేలో నారు వీగి చేలో వేసుకున్నా. ఏ వ్యవస్థ గానీ పెరుగుదల గానీ ఏదే కూడా అసలు మామూలుగా లేదు. ఏరే రకాలతో పోలిస్తే వర్షాలకు 7 పడ్డ వర్షాలకు చాలా బాగుంది. బెట్టకి కూడా చాలా తట్టుకుంటుంది. మనం మందులు కొట్టిన 3వ రోజు కల్లా దానికి గ్రోతింగ్ గానీ ఏది గానీ రిజల్ట్ కూడా ఎమ్మటే మనకు 3వ రోజు కల్లా చేలో మనం కొట్టినట్టు కూడా రిజల్ట్ చూపెడుతుంది. మంచి గ్రోతింగ్ గా ఎప్పుడు చూసినా గ్రోతింగ్ గా ఉంటుంది. వేరే రకాలతో పోలిస్తే మొదటి నుంచి కింది నుంచి కొమ్మ పెట్టి కింది నుంచి కాయ కూడా దగ్గర కాసుకుంటా వస్తుంది. బాగా చెట్టు కూడా బాగా బలంగా బాగా హైట్ కూడా పెరుగుతుంది. బాగా దగ్గర కనుకుంటుంది. చిక్కటి కాపు. ఇప్పటికి ఒక స్టెప్ అయిపోయింది, 2వ స్టెప్ వేసింది, మళ్ళీ ఇంకో స్టెప్ వేస్తూనే ఉంది. కింది నుంచి పై దాకా కూడా బాగా దుడుంగా అయిన పెద్ద కాయ, మంచి నెంబర్ 1 కాయ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ కాయ కూడా అదే సైజు లో ఉంటుంది. ఈ స్వస్తిక్ తేజ ఏరే రకాలతో పోలిస్తే ఈ స్వస్తిక్ తేజకు తెగులు చాలా తక్కువ. కొమ్మ కుళ్ళుడు గానీ, ఇలాంటి బూడి తెగుళ్ళు గానీ, కాయ కుళ్ళుడు గానీ, ఆకుమచ్చ గానీ చాలా తక్కువ ఉంటుంది. స్వస్తిక్ తేజకు నల్లి కూడా చాలా ఎటాకు తక్కువ ఉంటుంది. వేరే రకాలతో పోలిస్తే ముడతలు కూడా చాలా తక్కువ ఉంటుంది. స్వస్తిక్ తేజకు ఎండికాయ కూడా బాగా నిండు ఎరుపు రంగు ఉంటుంది. స్వస్తిక్ తేజ ఆ కాయ ఒత్తి చూసుకున్నా గట్టిగా ఉంది. కాయ నిండా ఇత్తనాలు ఉంది. ఒక కాయ కూడా డ్యామేజ్ కాయ అన్నది నేను మన చేతిలో అయితే చూడలే. 100-120 గింజలు ఒక్కొక్క మిరపకాయలో ఉంటుంది స్వస్తిక్ తేజ. మా స్వస్తిక్ తేజ అన్నది మార్కెట్ లో కూడా మా ఏరే రకాలతో పోలిచి ఒక 1000-1500 ఎక్కువ అమ్మగలుగుతుంది. స్వస్తిక్ తేజ వాళ్ళ కంపెనీ వాళ్ళు ప్రతి 4 రోజులు 3 రోజులకు మనకు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి మందులు కొట్టుకోండి బాగుంటది అంటే కొట్టుకుంటున్నాం, బాగా ఉంది. ఆ మందుల వల్ల మనకు చాలా ఉపయోగం ఉంది, సేఫ్ అవుతుంది. ఏరే రకాలకు పోలిస్తే తాలు శాతం చాలా తక్కువ ఉంది. స్వస్తిక్ తేజకు నెంబర్ 1 గా నీట్ గా అయిన కాయ అయితే మనకు చూడగలుగుతుంది. పోయిన సంవత్సరం ఎకరం వేసి ఏరే రకం వేసి 35 క్వింటాలు కూడా తాలు అయిపోయినాయి. మా తోట ఏరే రకాలతో పోలితే 40 క్వింటాలు పక్కా అవుతుంది. ఎకరానికి 40 క్వింటాలు. చూడండి స్వస్తిక్ తేజ ఇది. నేను 4 ఎకరాలు వేసా. 40 బ్యాగులు తీసుకొని వేసాను. సైజు గాని రంగు గాని చూడండి. ఏడన్నా ఒక్క మచ్చకాయ కూడా దీంట్లో ఎక్కడన్నా చూడండి. ఈ గుత్తులు కాపు చూడండి. అసలు కాపు ఎట్ట సెట్ అయిందో, కాయలు ఏ రంగులో ఉన్నాయో చూడండి. దగ్గర గనుపులు, చిక్కటి కాపు. 14 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. నేను ఇంతవరకు దగ్గర గనుపు, చిక్కటి కాపు ఇప్పటిదాకా చూడలేదు నేను. స్వస్తిక్ తేజ దగ్గర గనుపులతోటి చిక్కటి కాపు వచ్చి మంచి దిగుబడులు ఇస్తున్నాయి. రైతులందరూ వేసుకోవచ్చు. కాపు దగ్గర ఉంది, మంచి క్వాలిటీ ఉంది. సైజు రంగు మొత్తం కూడా నెంబర్ 1 ఉంది. దగ్గర గనుపులు ఏ కొమ్మకు తీసిన 50 కాయలు పైనే ఉంటాయి. అసలు కాయ మచ్చ గానీ బూజు తెగులు గానీ ఇలాంటి ఏమి అయితే తోటలో లేవు. చాలా బలంగా ఉంది. కాయ చూస్తే ఎక్కడ కూడా ఒక తారుకాయ అన్నది చూస్తానికి కూడా మనకు అనిపించాలి. దానికోసమే నాకు నచ్చింది. నేను గత 20 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నా. ఎప్పుడు కూడా ఇంత దగ్గర కాపులో ఇత్తనం నేను స్వస్తిక్ తేజలోనే చూసినా గానీ వేరే రకాల్లో చూడలేదు. అందరు వేసుకోవచ్చు రైతులు. మంచి క్రాప్ ఉంది కదా. ఏరే రకాలకు పోల్చుకుంటే స్వస్తిక్ చాలా మంది మొత్తం రైతులందరూ కూడా వేయొచ్చు. దీంట్లో ఈ సంవత్సరం 40 ప్యాకెట్లు తీసుకున్నాను. మళ్ళా వచ్చే సంవత్సరానికి 5 ఎకరాలు వేస్తున్నాను. 50 ప్యాకెట్లు వేస్తాను. బుక్ చేసా కూడా. ఏరే రకాలకు పోల్చుకుంటే దాని మీద 4 రెట్లు బెస్ట్ ఇది స్వస్తిక్ తేజ. రైతులు అందరూ కూడా వేసుకోవచ్చు. ఇది నచ్చింది. స్వస్తిక్ తేజ.